మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ఈ ప్రాంతంలో సర్వీస్ మెన్స్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఎక్కువ ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ఈ ప్రాంతంలో దేశభక్తి ఎక్కువ అనేటువంటిది నా అర్థం. లేకపోతే ఉద్యోగం కోసం అయితే వేరే ఉద్యోగాలు చూసుకుంటారు, కానీ దేశానికి సేవ చేయాలనే తలంపు ఉన్నటువంటి వాళ్ళు మన గిద్దలూరు నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి దేశ సేవ చేసి ఇక్కడ రిటైర్ అయి ఉన్నటువంటి ఎవరైతే మా యొక్క ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు మరలా నేను తెలియజేసుకుంటున్నాను. వారందరికీ అమరులైనటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాలకి వారికి మనస్ఫూర్తిగా నేను వారందరికీ నా యొక్క పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులను చూస్తుంటే మనకి ఒళ్ళుకి గగురుపాటు వస్తూ ఉంది. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే అటువంటి వాళ్ళ యొక్క ధైర్య సాహసాల వల్లనే మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం. మొన్న ఒక వారం క్రిందట రావుపాడు వ్యక్తి, ఆయన పేరు సుబ్బయ్య గారు, నందరం సుబ్బయ్య అనుకుంటున్నాను, వరికుంట్ల సుబ్బయ్య గారు, అతను దాని మీద కాలు పెట్టడం, చుట్టూ ఉన్నటువంటి మిగతా వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడేదానికి తన యొక్క ప్రాణాన్ని చనిపోతున్నానని తెలిసి కూడా ఇతరులను కాపాడాడంటే ఇది మన గిద్దలూరు నియోజకవర్గంలో ఉండేటువంటి సైనికులకు ఉండేటువంటి ధైర్యం, తెగువని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి వారి యొక్క ఆఫీస్ ఇది. అటువంటి దేశానికి సేవ చేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఏది చేసినా ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ తక్కువే. ఏది చేసినా అటువంటిది మీరు అడిగేటువంటి ప్రతి న్యాయమైన కోరికని మీకు తీర్చేదానికి మీరు ఎన్నుకున్న మీ శాసనసభ్యుడిగా నేను ముందుండి నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలు కాదు ఇది. మిమ్మల్ని చూస్తే నాకు భావోద్వేగానికి గురవుతున్నాను. మీ యొక్క వీరత్వాన్ని, మీ సౌరత్వాన్ని చూస్తూ ఉంటే చాలా భావోద్వేగానికి గురవుతున్నాను నేను. ఇక్కడ అటువంటి మీకు ఏది చేసినా తక్కువే అని చెప్తా ఉన్నాను నేను మరలా. ఏదేమున్నా ఇక్కడ నాకు చాలా విషయాలు నేను గతంలో చేసే నాకు ఇక్కడ మీ యొక్క దీంట్లో కూడా రాసుకున్నారు. కేంద్రీయ విద్యాలయం గురించి కానీ, ఈసీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి స్థలం విషయం కానీ, రేషన్ కార్డులకు సంబంధించింది కానీ, లేకపోతే మీకు ఇక్కడ మిగతా విషయాలు చాలా రాసి ఉన్నారు. దీంట్లో కూడా ఎన్సీసీ యూనిట్కి సంబంధించింది కానీ, అలాగే మిగతా ఇవన్నీ కూడా ఇళ్ళకి అంటే ఇల్లు ఇవన్నిటికీ రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి ఇవి. తర్వాత మాజీ సైనికులకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయమని కానీ ఇవన్నీ చెప్పారు. నేను ప్రభుత్వంతో డిస్కస్ చేస్తాను. నేను కన్సర్న్ మినిస్ట్రీతో కూడా డిస్కస్ చేస్తాను. నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను. నేను సార్, మా నియోజకవర్గ పరిస్థితులు, స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. దేశానికి సేవ చేసినటువంటి మా మాజీ సైనికులు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత వారికి వన్ నేషన్ వన్ పెన్షన్ స్కీమ్లో మేబీ 25,000 30,000 వాళ్ళకు వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అడిగేటువంటి న్యాయమైన కోరిక వాళ్ళకి ఏదో రేషన్ కావాలనో కాదు, పిల్లలకి చదువులలో ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలని ఉపయోగించుకునేదానికి. కాబట్టి వారికి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఏదైనా ప్రత్యేకమైనటువంటి రేషన్ కార్డ్ అలాట్ చేయగలిగితే వారి కుటుంబాలకు మేలు చేయగలుగుతాం. ప్రభుత్వాన్ని కూడా వారు గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారి దేశానికి సేవ చేసి రిటైర్ అయిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవడం అంటే జీవితాంతం వారి పట్లనే అంకితంగా ఉంటారనేది నేను తెలియజేసి ముఖ్యమంత్రి గారికి ఈ సదుపాయాలు కల్పించేదానికి నా వంతు కర్తవ్యంగా నేను ముందుంటాననేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు సగర్వంగా తలెత్తుకొని గిద్దలూరు అని చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి నాకుంది. దానికి కారణం దేశానికి సేవ చేసిన వ్యక్తులు కానీ, దేశానికి సేవ చేస్తున్న వ్యక్తులు కానీ నా నియోజకవర్గంలో అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది నాకు గర్వకారణమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను. కాబట్టి ఏది ఏమైనా కూడా మీటింగ్లలో చెప్పడం వెళ్ళిపోయేటువంటి విధానాలుగా కాకుండా, ఇందాక కేంద్రీయ విద్యాలయం గురించి చెప్పారు.
నేను గతంలో 14-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు సైనిక్ స్కూల్ అనేటువంటిది పెట్టేదానికి నేను ప్రయత్నం చేశాను. ఆ రోజు ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ గారిని నేను కలవడం జరిగింది. అయితే ఈ సైనిక్ స్కూల్ అనేటువంటిది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిన ఆంధ్రప్రదేశ్లో కోరుకొండలో ఒకటి, కలికిరిలో ఒకటి ఉంది, కానీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. సైనిక్ స్కూల్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉండాలనేటువంటిది మన యొక్క దీని యొక్క రూల్ ప్రకారం ఉందని ఆనాడు డిఫెన్స్ మినిస్టర్ మేము తెలంగాణలో పెట్టాలి కాబట్టి ఇంకొక సైనిక్ స్కూల్ ఇక్కడ ఇవ్వలేమన్నారు. నేను అడిగిన రీజన్ కూడా ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సర్వీస్ మెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ గిద్దలూరు కాబట్టి మీరు ఇక్కడ సైనిక్ స్కూల్ పెట్టమని అడిగాను నేను. అది కాదన్న వెంటనే కేంద్రీయ విద్యాలయం కోసం నేను స్థలాన్ని ఇది చేసి స్థలము అలాట్ చేయించి క్యాబినెట్కి పంపించాను. రాష్ట్ర క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్కి పంపించి అక్కడ అప్రూవల్ చేసి స్టేట్ క్యాబినెట్కి పంపించిన తర్వాత పర్మిషన్ శాంక్షన్ అవుతున్నది. ఇవన్నీ జరిగే లోపల ప్రభుత్వ కాల పరిమితి అయిపోయింది. అందుకు నేను చేయలేకపోయాను. మరలా ఇప్పుడు నేను పూర్తి స్థాయిలో నేను ప్రయత్నం చేస్తాను. సోదరుడు వేణుగోపాల్ గారు చెప్పినట్లు ఇందాక 7, 6 శాంక్షన్ అయిన దాంట్లో మన పేరు లేదు. అది ఇప్పుడు ప్రయత్నం చేసింది మాత్రం కాదు, అది గతంలో వారు చేసిన ప్రయత్నానికి వచ్చినాయి తప్పితే గడిచిన 5 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు సైనికులకు కానీ మాజీ సైనికుల గురించి ఆలోచన చేసి నుండే పేరు వచ్చి ఉండేదేమో